ప్రాంతంలో కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంగళరామనగర్లో ఉన్నటువంటి ఉప్పు సునీత, ఈమెకి వయసు సుమారు 30 సంవత్సరాల పైన ఉంది. ఈమె చనిపోయిందని చెప్పనేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వెంటనే మేము క్రైమ్ సీన్కి విజిట్ చేశాము. విజిట్ చేసిన వెంటనే ఈమె ఆల్రెడీ చనిపోయింది. ఉప్పు సునీత, ఈమె వయసు 30 సంవత్సరాల పైన ఉంది. ఈమె భర్త పేరు శ్రీను, పొలం వడ్డెర, జల్దంకి మండలం, జల్దంకి గ్రామం. ఈమెకు ఒక 15 సంవత్సరాల కిందట ఉప్పు శ్రీను అనే అతనితో మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఒక 5 సంవత్సరాల కిందట వాళ్ళిద్దరూ కూడాను విడిపోవటం జరిగింది. విడిపోయిన క్రమంలో ఈమె చిన్న చిన్న కూలి పనులు, బేల్దారి పనులు చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ మహేంద్ర, ఇతను వచ్చేసి కొత్తపేట గ్రామం, కొండాపురం మండలం. ఇతనితోటి ఒక 5 years బ్యాక్ పని దగ్గర, కూలి పనుల దగ్గర పరిచయం అయింది. అతను కూడా భార్య ఉంది, భార్యను వదిలేసేసి వీళ్ళిద్దరూ కూడాను సహజీవనం చేస్తున్నారు 5 years నుంచి. వీళ్ళు ఈ జల్దంకి నుంచి, గతంలో జల్దంకిలో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కూలి పనుల నిమిత్తం వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ 2.5 years అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ జల్దంకి రావటం, అక్కడి నుంచి కావల్లో ఒక 5 నెలల నుంచి షేక్ కాజావాలని ఇంట్లో రెంట్కి తీసుకొని 2008 రెంట్ తీసుకొని అక్కడే ఉంటున్నారు. ఈ గ్రామంలో ఈ మధ్య వీళ్ళంతా జల్దంకి పోలీస్ స్టేషన్లో ఉంటారు కాబట్టి జల్దంకి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ జరిగింది. ఎవరైతే చనిపోయారు ఉప్పు సునీతకి, వాళ్ళ హస్బెండ్కి ఇద్దరు కలిసే విధంగా ఈ కౌన్సిలింగ్లో భాగంగా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతాం. అప్పుడు సెట్ కాలేదని చెప్పని పంపించడం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి ఈ ఏమైతే చనిపోయిందో సునీత, ఈ మహేంద్ర అనే అతను ఫోన్ నెంబర్ను బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేస్తే మనం ఇద్దరం సహజీవనంలో ఉన్నాం కదా 5 సంవత్సరాల నుంచి, ఎందుకు బ్లాక్ చేసామని వేరే నెంబర్ నుంచి కూడా కాల్ చేయడం జరిగితే ఆ క్రమంలో భాగంగా ఆమె ఈరోజు పిల్లలిద్దరినీ కూడా స్కూల్లో పంపించి ఇంటి దగ్గరే ఉంది. సింగిల్గా ఉన్నప్పుడు వెంటనే అతను రావటం, అతను వచ్చి గొడవ చేయటం, ఆ గొడవల క్రమంలో ఆమెను స్క్రూ డ్రైవర్ తీసుకొని వెపన్ తీసుకునే బలమైన గాయాలు తగిలి మెడ పైన చనిపోవటం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయి కోసం కూడా సమాచారం ఉంది. ముద్దాయిని కూడా త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. ముద్దాయి ఇంకా దొరకలేదు సార్? ఇంకా ముద్దాయి. ఈ ఘటన మీద అతనికి మహేంద్రకు అనుమానం ఉంటే చేశారు సార్? అనుమానం అంటే భర్తతో కలుస్తుందని, లేదా ఇంకేదైనా కారణాలు కూడా కావచ్చు. నెంబర్ బ్లాక్ చేసిందని మెయిన్ కారణం ఉందన్నమాట. భర్తతో కలిసిందంటే మళ్ళీ ఇతనితో అవకాశం ఉండదనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు అని అనుమానిస్తూ ఉంటాం.